హాయ్ స్నేహితులారా, అందరికీ నమస్తే. సాధారణంగా మగవారు ఆ పనిలో క్లైమాక్స్కు వచ్చినప్పుడు వీర్యం బయటకు వస్తుందని మనకు తెలుసు. కానీ అదే సమయంలో ఆడవారి శరీరంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? మగవాళ్లకు వచ్చినట్టు ఆడవారికి కూడా ఏమైనా ద్రవాలు విడుదలవుతాయా అంటే దీని వెనుక ఉన్న అసలు రహస్యం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. చాలా మంది ఇది అసాధ్యం అనుకుంటారు, కానీ సైన్స్ ఏమి చెబుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చూడండి. ముందుగా మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. మగవారిలో వీర్యం అనేది పిల్లలు పుట్టడానికి అవసరమైన కణాలను కలిగి ఉంటుంది. మరి స్త్రీల విషయానికి వస్తే, ఆడవారికి కోరిక కలిగినప్పుడు వారి శరీరంలో సహజంగానే కొంత తడితనం ఏర్పడుతుంది. ఇది మగవారి ఆడవాళ్ల మధ్య కలయిక సులభంగా జరగడానికి ఆటోమేటిక్గా జరిగే ప్రక్రియ. అయితే ఇది వీర్యం కాదు. మరి ఆడవారికి కూడా మగవారిలాగా స్ఖలనం జరుగుతుందా అంటే సమాధానం వింటే మీరే ఆశ్చర్యపోతారు. అవును, జరుగుతుంది. భావోద్వేగం పీక్ స్టేజికి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళ జననేంద్రియాల వద్ద ఉన్న గ్రంథుల నుండి పలుచని ద్రవం బయటకు విడుదల అవుతుంది. ఈ స్రావాన్ని చాలామంది మహిళల వీర్యంగా భావిస్తుంటారు. ఇది సాధారణ స్రావం మాత్రమే. పురుషుల వీర్యంలా స్పర్మ్ కణాలు ఇందులో ఉండవు. ఇది కేవలం 10 నుంచి 40% మంది మహిళల్లో మాత్రమే కనిపిస్తుంది. అంటే ఇది అందరిలోనూ జరగదు. మీ భాగస్వామిలో ఇలా ఎప్పుడైనా గమనించారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆ ద్రవం బయటకు వస్తేనే ఆడవాళ్ళు తృప్తి చెందినట్టు కాదు. అది లేకపోయినా వారు పూర్తిగా సుఖాన్ని అనుభవించగలరు. ఇది పూర్తిగా వారి శరీర నిర్మాణం మరియు సహజతత్వంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీని గురించి చింతించాల్సిన అవసరం లేదు. చూశారుగా ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని అనిపిస్తే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.